మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మొదటి తిమోతి 4వ అధ్యాయము 6-7 వచనాలు అందరం కలిసి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉందువు. చదవండి అందరూ కలిసి. 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. ప్రియమైన మా తండ్రి, మరోసారి దీనిమై మీ పాసానికి వస్తున్నాం ప్రభా. దాంతో జ్ఞాపకం చేసుకున్నాము, కనికరించము ప్రభా. తండ్రి, మేము కేవలము మనుషులమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. మేము ప్రభా తండ్రి సరిచేయబడాలని, నూతన పరచబడాలని మీ వాక్యం ఎదుటకు మీరు మమ్మల్ని తీసుకుని వచ్చిన దాన్ని బట్టి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. కనికరించము ప్రభా తండ్రి. మీరు ఉద్దేశించినది మా జీవితంలో మీరు ప్రభా నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దృష్టికి అనుకూలముగా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే విషయంలో మీ ఆత్మ యొక్క సహాయము మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు దైవలేని ఆస్తులను అప్పగించుకుంటూ ప్రభా మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వంట దగ్గర ఎవరైతే అవసరం లేని వారు ఉంటే వాళ్ళని పంపించేసేయండి. ఈ దినాలలో మనం అపోస్తలుల బోధ అనేటువంటి దాంట్లో భాగముగా మనము వరుసగా కొంతమేర ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కానీ ఎందుకు అపోస్తలుల బోధ గురించి మనం తెలుసుకోవాలి అంటే దేని వాక్యం మనకు సెలవిస్తూ వచ్చింది. అపోస్తలుల బోధలో మనము ఎడతెగకుండా ఉండాలని. ఈ బోధ అనేటువంటిది ఏదో ఒక డినామినేషన్ వాళ్ళ యొక్క బోధ కాదు, లేదంటే దైవజన్ భక్సింగ్ గారు, లేదంటే మరి బిలీగ్రహం గారు అలాంటి గొప్ప దైవజనులు చేసిన బోధ కాదు. ఈ బోధ ఏమి బోధయ్యా అనంటే అపోస్తలులు చేసినటువంటి బోధ. కానీ ప్రభు స్తోత్రాలు, దేవుని యొక్క దాసులు ఆ బోధలోనే మనల్ని పెంచుతూ వచ్చినాడు. కానీ ఆ బోధ ఏమైతే మనం నేర్పించబడతా వచ్చినామో ఆ బోధ అపోస్తలుల బోధైనా కాదా, అపోస్తలుల బోధ ఏంటి, వారు ఏం బోధించినారు అనే దాని కొరకై మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. అపోస్తలుల బోధ అంటే ఆ మాటలోనే ఉంది. అపోస్తలులు ఏం బోధ చేశారో అది. ఆ బోధ మనకి ఎక్కడుంది? అపోస్తలులు రాసిన అన్ని పత్రికల్లో కూడా మనము ఆ బోధను చూడగలుగుతుంటున్నాం. దేవుని వాక్యంలో మనం దేవుని యొక్క వాక్యం మీదకి వచ్చినప్పుడు వాక్య వెలుగులో మనల్ని పరీక్షించుకోవలసిన వారుగా ఉంటున్నాం. కానీ వాక్య వెలుగు అంటే అర్థం ఏంటి అంటే హెచ్చరికల కొరకై ప్రత్యేకంగా కొన్ని పాయింట్లు ఇచ్చి హెచ్చరించుకోమని కాదు. వాస్తవానికి ఏమి విడిచిపెట్టాలో ఏమి నేర్చుకోవాలనేది మనకు కొంతమేర మనం నేర్పించబడినాం. వాటి కొరకై మరలా దేవుని వాక్యం మీదకి రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు నువ్వు క్రమంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా, వాక్యాన్ని ప్రేమిస్తున్నావా, దేవునింటిని ప్రేమిస్తున్నావా, దేవుని కొరకు నమ్మకంగా ఉంటున్నావా, ఇవన్నీ కూడా మరి సహజంగానే మనం నేర్పించబడిన సంగతులు. అంటే వాక్యపు వెలుగు ఎందుకు అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాక్యము దేనికి పోల్చబడింది చెప్పండి? అద్దానికి పోల్చబడింది. అద్దం దగ్గరికి మనం ఎందుకు వస్తాము? నాకు కనపడనది నేను చూసి సరి చేసుకోవడం కొరకు అద్దం దగ్గరికి వస్తాను. ఒకవేళ నా చేతి మీద ఏదైనా మరక ఏర్పడింది, దుమ్ము ఏర్పడింది, ఈ మరకను చూసుకోవడానికి నేను మళ్ళీ అద్దం దగ్గరికి వచ్చి అద్దంలో ఈ మరకను చూసుకొని తుడుచుకోను. ఇది నాకు కనబడుతుంది కాబట్టి నేను తుడిచేసుకుంటాను. దీనికి నాకు అద్దం అవసరం లేదు. అద్దం దగ్గరికి ఎందుకు వస్తానంటే నా ముఖం కనిపించదు కాబట్టి కనపడని దాని కొరకు నేను అద్దం మీదకి వస్తుంటున్నాను. అట్లానే మనం సరి చేసుకోవాల్సిన విషయాలు, చక్కబరుచుకోవాల్సిన విషయాలు దేని యొక్క వాక్య ప్రమేయం లేకుండానే మన మనస్సాక్షి ఒకవైపు గద్దిస్తూ ఉంటుండగా మరొక వైపు దేవుని యొక్క ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుండగా దేని వాక్యం చేత ఏదైతే బయలుపరచబడతా వచ్చిందో వాటన్నిటి విషయమై మనం ఎప్పటికప్పుడు ప్రభు బల దగ్గర కాదు సుమా, మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా నూతన పరచబడుతూ రావాలి. అదే సందర్భంగా దేవుని యొక్క వాక్యము వెలుగు అంటే అర్థమైందంటే దేవుని యొక్క వాక్యం మనం బోధిస్తూ పడినప్పుడు ఆ వాక్యంలో రాయబడిన సంగతుల్లో విషయంలో సరిగా ఉన్నామా లేదా అనేటువంటిది పరీక్షించుకోవాల్సిన వారికి ఉంటున్నాం. మెటుకు ఈ యొక్క తిమోతి పత్రికలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. గత వారం 5 సంగతులు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. అదే సందర్భంగా ఇక్కడ ఈ యొక్క 4వ అధ్యాయం నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్యక్తిగతముగా తన కొరకైన కొన్ని సంగతులు తనకు బోధిస్తూ ఉంటున్నాడు. అంటే తనకు అవసరమైనటువంటివి,
మరి ఈయన తిమోతేమో సేవకుడు, ఆయనకు అవసరమైన సంగతులు అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. మరి మనకు అవసరం కదా, ఖచ్చితంగా మనకు కూడా అవసరమే. తిమోతికి అవసరమే, సేవకులైన వారికి అవసరమే. అదే సమయంలో ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో తిమోతికి నేర్పించినవి అవి దేవుని యొక్క ప్రజలకు కూడా అవసరమే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి నేర్పిస్తూ దేవుని వాక్యంలో మొట్టమొదటి తను ఏమని జ్ఞాపం చేస్తున్నాడంటే చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు పెంపారుచు. కాబట్టి నువ్వు మంచి పరిచారకుడుగా ఉంటావు, అలా ఉండాలని చెప్తున్నాడు. కానీ తిమోతికి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, తిమోతి కాబట్టి నీ సేవలో నువ్వు ఎట్లా ఉండాలంటే మంచి పరిచారకుడుగా ఉండాలా. అది ఎట్లా చెప్తారు? ఈయన మంచి పరిచారకుడు లేదంటే మంచి పరిచారకుడు కాదు అని ఎట్లా చెప్పగలుగుతారు? అందుకని దాని కొరకే చెప్తాను, మంచి పరిచారకుడు ఉండడు కొరకై నియమం ఏంటంటే 6వ వచనం ఏముంది? ఈ సంగతులను సహోదరులకు వివరించు అని చెప్తున్నాడు. కానీ నువ్వు మంచి పరిచారకుడుగా ఉండాలంటే ఏవైతే నీ బోధించబడతా వచ్చినాయో, ఏవైతే నువ్వు నేర్చుకుంటా వచ్చినావో వాటిని సహోదరులకు నువ్వు ఏం చేయాలా? వివరించాలా. నువ్వు అలాగ వివరిస్తేనే నువ్వు ఎలాంటి పరిచారకుడుగా ఉంటావు? మంచి పరిచారకుడుగా ఉంటావు. అంటే ఈయన వివరిస్తున్నాడంటే కేవలము వాళ్ళ కొరకు చెప్పడం కొరకేనా? తర్వాత చదవండి, వివరించిన ఎడల 6వ వచనం లేని ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన, అంటే ఏవి సహోదరులకు వివరిస్తున్నాడు తిమోతి, లేదంటే ఏవి వివరించాలని అపోస్తలుడైన పౌలు కోరుతున్నాడంటే ఏ విషయాలైతే తిమోతి నేర్పించబడ్డాడో, ఏ విషయాలైతే తను అనుసరించుచూ వస్తున్నాడో వాటిని ఏం చేయమంటున్నాడు? సహోదరులకు నువ్వు వివరించాలని చెప్తున్నాడు. అప్పుడే ఆ బోధలో నువ్వు ఇంకా పెంపారుతావు. అంత మాత్రమే కాదు, మంచి పరిచారకుడుగా ఉండగలుగుతావు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది, దేవుని ప్రజల కొరకు నేర్పించుట అనేటువంటిది మొదట దేవుని ప్రజలుగా మనము నేర్పించబడి, తర్వాత మనం ఏమైతే నేర్పించబడినామో దానిని దేవుని ప్రజల కొరకై మనము వివరించవలసిన వారుగా ఉన్నాం. ఒకసారి ఒక ఆయన ఉన్నాడంట, ఒక బోధకుడు అంటే నాబోటోడు వాక్యం చెప్తా ఉన్నాడంట. ఎంత గట్టిగా బల్లగుద్ది చెప్తున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే దొంగ సొమ్ము తీసుకోకూడదు అని చెప్తున్నాడంట. అని చెప్పేసరికి పాపం ఆ విశ్వాసులకు ఎంత గుచ్చుకుందో లేదో కానీ సేవకురాలకు గుచ్చుకోగానే ఆమె పోయి శుభ్రంగా గంప కింద కోడి ఎత్తేసేసిందంట. ఎత్తేసి ఈయన గారి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత వచ్చింది కూర్చుంటే ఆమె పప్పుచారు వేసి పచ్చడి పెట్టిందంట. ఇదేం భోజనము, కోడి కూర చేయమని చెప్తేనే ఆ పక్కింటోడు కోడి పట్టుకొని గంప కింద పెడితే దాన్ని ఏం చేసినావు అని అన్నాడంట. అంటే అప్పుడు ఆ మనదంట, నువ్వు వాక్యం చెప్తావు కదా, దొంగ సొమ్మొద్దు అన్నావని, అందుకని ఎత్తిపడేసినాను అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, పిచ్చిదానా, అది వాళ్ళకే మనకు కాదన్నాడంట ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది తిమోతి చెప్తున్నాడు, తిమోతి నువ్వు మంచి పరిచారకుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నువ్వేమైతే నేర్పించబడినావో, ఏమైతే అనుసరిస్తూ వచ్చినావో దానిని సహోదరులకు వివరించు. అందుకని ఇంకా కింద భాగానికి వస్తూ చెప్తా వచ్చినాడు. 4వ అధ్యాయము దయచేసి 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఇలా ఉండాలా, ఖచ్చితంగా ఇలా ఉండాలా, అలాంటి ఇలా ఉండకూడదు అని నువ్వు ఆజ్ఞాపించి నువ్వు బోధించు. ఇంకా తర్వాత ఏమంటున్నాడంటే దయచేసి 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు. తిమోతి నువ్వు చదువుతూ రావాలా, హెచ్చరిస్తూ రావాలా, బోధిస్తూ రావాలా, జాగ్రత్త సుమా అని చెప్తున్నాడు. కాబట్టి మంచి పరిచారకుడిగా తిమోతి నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంటే వివరంగా చెప్తూరా, హెచ్చరిస్తూరా, వారికి బోధిస్తూరా. అందుకనే 5వ అధ్యాయంలో తను చెప్తా ఉన్నాడు, వృద్ధులు వారిని కూడా హెచ్చరించు, యవన స్త్రీలు వారిని కూడా హెచ్చరించు. రండి 5వ అధ్యాయం వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. కానీ అరే వయసులో పెద్దవాడు అయితే కావచ్చు కాక ప్రేమతో నువ్వు ఆ పని చేయి, హెచ్చరించు. ఇంకా కింద భాగంలో 2వ వచనం చూడండి. యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో
యవ్వన స్త్రీలను హెచ్చరించు. కాబట్టి నువ్వు హెచ్చరించు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి 7వ వచనం, వారు నిందారహితులు ఉన్నట్లు ఇలాగా ఆజ్ఞాపించు. కాబట్టి మంచి పరిచారకుడు ఉండాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వేమైతే నేర్పించబడినావో ఆ విషయమై హెచ్చరించు, నేర్పించు, బోధించు, వివరించు అని చెప్తా ఉంటున్నాడు. అబ్బా ఇది ఈ బోధకులకి చాలా బాగుంటుంది కదా, ఇది ఇంకెంత మంచి అవకాశం కదా. ఎవరైనా పన్నోడు ఉంటే, ఎవరైనా నా పోటీ బాధ పెట్టినోడు ఉంటే, నా మాట వినని వాడేమైనా ఉంటే ఇంకెంత మంచి అవకాశం. ఇంకా వాళ్ళలో ఉన్న బలహీనతలన్నీ ఎత్తి లోడి ఇంకా హెచ్చరించమన్నాడు కదా. కానీ నువ్వు ఇట్లున్నావు అని చెప్పనా అట్లనా? అందుకు దేని వాక్యంలో తిమోతితో చెప్తున్నాడు. దయచేసి 5వ అధ్యాయం 21వ వచనం, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గాయకొనాలి. కాబట్టి దేని యొక్క వాక్యంలో కాబట్టి అది మరి ఈ నేర్పించుట అనేటువంటిది, హెచ్చరించుట అనేటువంటిది, బోధించుట అనేటువంటిది ఎలాగ ఉండకూడదంట చెప్పండి. విరోధ బుద్ధితో ఉండకూడదు, పక్షపాతంతో ఉండకూడదు. మనోడైతేమో వాడు ఎన్ని తప్పులు చేసినా శబాష్ అనేది, నాకు పన్నోడేమో వాడు ఒక్క తప్పు ఉన్నా కూడా వాడిని మరి అవమానకరంగా గద్దించేది కాదు, విరోధ బుద్ధితో కాదు. కానీ దేని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా తిమోతితో ఇచ్చేటువంటి అపోస్తలుడైన పౌలు ఇచ్చేటువంటి మొదటి వర్తమానం ఏంటంటే నువ్వు మంచి పరిచారకుడిగా ఉండాలి. రెండవదిగా దేని వాక్యంలో ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను. కాబట్టి తిమోతి, వేటిని నువ్వు విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టు, విసర్జించాలా, జ్ఞాపం పెట్టుకో. కాబట్టి నేను ఏమైనా దేవుని చేత, దేవుని ఆత్మ చేత, దేవుని వాక్యం చేత నేను ఏమైనా నేర్పించబడాల్సి వస్తే దానికి ముందుగా నిశ్చయంగా జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే విసర్జించవలసిన వాటిని నేను నిశ్చయంగా విసర్జించాలా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుని దగ్గర మనం ఏం నేర్పించబడతాం? సరిచేయబడవలసిన విషయం సరిచేయబడకుండా ప్రభు మనకు ఏమి బోధించగలుగుతాడు? ఇక్కడ దీని ఒక వాక్యంలో తిమోతి, నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టే, పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా. దేవునికి విరోధమైనది ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. ప్రతి సందర్భంలో కూడా నన్ను నేనేం పరీక్షించుకోవాలంటే, ప్రభువా నీకు అయిష్టమైనది ఇంకా ఏమైనా ఉన్నదా, ఇంకా నేను విడిచిపెట్టకూడనది ఇంకా ఏమైనా నా జీవితంలో నిలిచి ఉందా? జాగ్రత్త సుమా, ఒక దినాన దేవుని యొక్క తీర్పులోనికి మనం వస్తాం. మన జీవితాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ బాధ్యత ఎలాంటిదంటే వ్యక్తిగతమైనది. వాళ్ళ సేవకులు కావచ్చు, ఎంత సీనియర్ మోస్ట్ జూనియర్ ఏ విశ్వాసాలైనా కావచ్చు కాక, ఇది నీకు నీవుగా, నాకు నేనుగా తీసుకోవాల్సిన వర్తమానం. అందుకు దేని వాక్యంలో ఈ యవనస్తుడైనటువంటి సేవకుడైనటువంటి తిమోతితో చెప్తున్నాడు. చూడండి, ఇది 5వ అధ్యాయం, మొదటి తిమోతి 5వ అధ్యాయం 22వ వచనం, త్వరపడి ఎవని మీదనైనను హస్తనిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలువాడు ఎడుకము, నీవు పవిత్రుడుగా ఉన్నట్లు చూచుకొనుము. నా వెనకాల ఈ మాట బిగ్గరగా చెప్పండి, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. అది ఇక్కడ ఎవరో నీకు చెప్పేది కాదు, ఎవరికో చెప్పేది కాదు, నాకు నేను చూసుకోవాల్సిన ప్రక్రియ. ప్రభువా నేను ఇంకా విడిచిపెట్టమని ఉన్నాయా, నీ దృష్టికి ఆయాస్కరమని ఉన్నావా, నేను పరిశుద్ధంగా ఉండాలా, నేను పవిత్రంగా ఉండాలా. ఎంత నిష్ట కలిగిన వాడంటే తిమోతి, వాస్తవానికి తిమోతికి ఒకవైపు అపేక్ష ఉంది, తనకు అపేక్ష ఉంది, ఎంత తీవ్రమైన వాడు పరిశుద్ధత విషయంలో. అందుకనే ఈ తిమోతికి పాపం కడుపు జబ్బు ఉందంట. ఈ కడుపు జబ్బు ఉంటే ఏం చేసినారంటే పోయి డాక్టర్ దగ్గర చూయించుకుంటే అంటే మనకు అర్థం చెప్తున్నాను, చూయించుకుంటే ఆ డాక్టర్ ఏమన్నాడంటే, అయ్యా చూడు, ఈ కడుపు జబ్బుకి మరి కొంచెం అంటే మన భాషలో చెప్తానులేండి, 3 నెలలకో 6 నెలలకో కొంచెం లిమిట్గా అంటే 1 ml 1/2 ml అట్లా చొప్పున నువ్వు వైన్ తీసుకోవాలా అని చెప్పినాడు. వయబ్బా అంటే ఇంకా మనకు అభ్యంతరకంగా లేని భాష చెప్పాలంటే నువ్వు ఆల్కహాల్ తీసుకోవాలని చెప్పినాడు. ఆల్కహాల్ అన్నింటిలో ఉంటుంది. చక్కెర తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తారో తెలిసిన, ఆల్కహాల్ ఉపయోగిస్తారు. మనం వేసుకునేటువంటి ట్యాబ్లెట్స్లో మ్యాక్సిమం ఆల్కహాల్ ఉపయోగిస్తారు. అట్టని చెప్పి సారే కొట్లకి వెళ్ళి తాగమని కదా అర్థం.
అంటే మెడిసిన్గా అవసరమైన మేర, అవసరమైనటువంటి మోతాదులో అవి ఉంటాయి. అయితే ఈ తిమోతి ఎలాంటి వాడంటే, ఈ తిమోతికి చెప్తే ఇప్పుడు ఈ ద్రాక్షారసం కావాలంటే లేదంటే ఈ దొరికే స్థలానికి పోవాలా. పోయిన తర్వాత ఎవరైనా ఇప్పుడు చూశాను, ఒకసారి నేను ఇక్కడ అరకులోనే ఒక కూలింగ్ తాగదామని పోయినాను. పోగానే ఎదురుగా కూలింగ్ చూశాను. ఇంకా ఒక స్టెప్ వేసిన తర్వాత వాస్తవానికి ఆ ఫ్రిడ్జ్ కనపడింది, కూలింగ్స్ కనపడ్డాయి, కానీ అది వైన్ షాప్ అని కనపడలా నాకు. ఇంకా చూడండి, ఇప్పుడు కూలింగ్ కోసం పోయిన వైన్ చూడంగానే ఇంక ఇటు చూసే ముందు అంటే అర్థమైంది వైపు ఎవరైనా చూసినారో అని. అంటే ఇప్పుడు మా సినిమాలో పోయినావు అనుకోండి, నువ్వు సినిమా చూడకపోయినా ఏమంటారు, ఆ విశ్వాసం ఏడపోయినాడు ఓ అమ్మ, ఇంకా ఇన్ని రకాలుగా ప్రచారాలు అయిపోతాయో కదా. ఈయన సారాయి కొట్టు పోయినాడు, ఏదో డాక్టర్లు చెప్పినట్టు అది అడ్డం పెట్టుకున్నాడు, తాగుడుకు అలవాటు పడ్డాడు. అందుకని తిమోతి ఎలాంటి వాడంటే, నా సాక్ష్యం పాడైపోతుందేమో, అది మందుగా తీసుకోవడానికి నేను వెళ్ళాల్సి వచ్చినప్పటికీ కూడా, మందుగా తీసుకున్నప్పటికీ కూడా, కానీ దానిని బట్టి నాకున్న సాక్ష్యం కోల్పోతానేమో. తను తప్పు చేయట్లేదు, కానీ మరి అది తప్పుగా మరి జనాలలో ఉండిపోతుందేమో అన్నీ ఏం చేసేవాడంట తెలుసునా, కడుపు మంట తట్టుకోలేక డాక్టర్లు చెప్తే అది తీసుకోకుండా ఏం చేసేవాడంటే నీళ్ళు తాగేవాడంట. అంటే ఆ మంట తట్టుకోలేక ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది, కొంతవరకు ఉపశమనం, అదేం తగ్గేది కాదు. మెడిసిన్ ఏమో అది మెడిసిన్ ఎందుకు తీసుకోవట్లేదు, తన సాక్ష్యం పోతుందని. అంటే ప్రియులరా, చివరి దినాలలో మన సాక్ష్యం విషయంలో ఎంత జాగ్రత్త మనం కలిగి ఉండాలా, పరిశుద్ధ జీవితం విషయం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలా. అందుకు దేనవాక్యాలు, అందుకని తిమోతి పౌలు రాసినాడు, ఇక నుంచి తిమోతి నువ్వు ద్రాక్షారసం తీసుకోయ్యా, ఎందుకు అంత బాధపడతావు, ఊరక మంట తట్టుకోలేక నీళ్లు తాగి తాత్కాలిక ఎందుకు చల్లబరుచుకుంటావు, తీసుకో. లేదు ఒకవేళ దానివల్ల ఎవరైనా అపార్థం చేసుకుంటారు, చెడ్డగా నా సాక్ష్యం పోతుందంటావా, ఏం పర్వాలేదు, చేసుకొని ఒకరోజు దేవుని అయితే నిలబడతావు కదా. నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో అనేటువంటిది ఆ రోజు నిర్ధారణ అవుతుంది అని రాస్తా వచ్చినాడు. రండి దేవుని వాక్యంలో 5వ అధ్యాయం, 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయబుద్ధిని ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి. అటువలే మంచి కార్యము తేటగా బయలుపరచబడుచున్నవి. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు, ఎట్లాగైతే ప్రతి వాని పాపం ఒక దినాన్ని ఎట్ట బట్టబలే అవుతుందో మంచి కార్యాలు కూడా బయలుపరచబడుతుంది. అందుకు తలంపు ఏంటంటే, రెండవదిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, తిమోతి నువ్వు విసర్జించవలసిన వాటిని విసర్జించాల, పరిశుద్ధంగా ఉండేట్టుగా చూసుకో, పవిత్రంగా ఉండేట్టుగా చూసుకో. మొట్టమొదటిగా నువ్వు మంచి పరిచారకుడిగా ఉండాలా. రెండవదిగా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు మరి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మూడవదిగా అపోస్తలుడైన పౌలు తిమోతికి తను ఇస్తున్నటువంటి వర్తమానం, దయచేసి 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుతామని దయచేసి. 1 తిమోతి 4:7 అందరం కలిసి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. కాబట్టి విసర్జించడం మాత్రమే కాదు, దేవభక్తి విషయములో నీవు ఏం చేయాలా, సాధకం అంటే ఎక్సర్సైజ్ చేసుకో. ఎక్సర్సైజ్ అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఎక్సర్సైజ్ అనేది ఒకరోజు చేసేవి కాదు, ఒకరోజు చేస్తే ఊళ్ళని పట్టుకుపోతాయి. రెగ్యులర్గా చేసేవి, ప్రతిరోజు చేసేవి అనమాట, వ్యాయామము అని అంటారు. కాబట్టి దైవభక్తి విషయంలో నీకు నీవే ఎక్సర్సైజ్ చేసుకో. అంటే అనుదినము అలవర్చుకో. కొన్ని విషయాలు నేర్పించబడాలా. నేను ఒక విశ్వాసిగా కొన్ని విషయాలు నీకు ఏమంటారంటే అవి నీకు అలవాటైపోవాలా. నిద్ర లేవగానే మోకాల మీదకి వచ్చేది అలవాటైపోవాలా. నిద్ర లేవగానే ప్రభుని ఆరాధించేది నీకు అలవాటైపోవాలా. నీ అనుదిన భాగము మోకాల మీద చదువుకునేది నీకు అలవాటైపోవాలా. ఆ భాగం చదువుకున్న తర్వాత నీకున్న సమయాన్ని బట్టి సాధ్యమైనంత ప్రార్థనలో గడపడం అనేది అలవాటైపోవాలా. ప్రతి ఉదయకాలము రాత్రికాలము ఖచ్చితంగా దేవునితో గడిపేటువంటిది అభ్యాసం చేసుకోవాలా. సాధకం చేసుకో. దైవభక్తి విషయంలో సాధకం చేసుకో. దేవుని క్రమంగా వచ్చేది నీకు అలవాటైపోవాలా. దేవుని పరిచర్య నమ్మకంగా చేసేది నీకు అలవాటైపోవాలా. అందుకని ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. దీన్ని ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, అలవర్చుకోవాలా. ఎంతగా ఈ యొక్క సాధకం అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎవ్వరం కూడా పుట్టిన తర్వాత పళ్ళు దొంగనేది మనకి ఎవరికి అలవాట్లు లేవు.
నాకు తెలిసిన వరకు చిన్నప్పుడు పళ్ళు తోముకోవాలని పేస్ట్ ఇస్తే అది పేస్ట్ తినేసేది, ఆ బ్రష్ నవ్వులేసేది, అయ్యి అలవాటు. అయితే పిల్లలకు తోమడం నేర్పించడం అలవాటు చేసే క్రమంలో వాడు ఒక్కోసారి తోముకోకుండా ఉంటాడు, సరిగ్గా తోముకోడు, ఒకసారి అలవాటు చేసుకోడు. వాడు చేపించిన ఒక రోజు మానేస్తే వాడు బ్రష్ చేసుకొని తింటాడు. అప్పుడు మనం ఇట్లాగ అనుకున్నామా ఏమని, వీడికి ఎంత నేర్పించినా వీడు నేర్చుకోవట్లేదు, సరే పోరా ఇంకా అట్లాంటప్పుడు వదిలేసేసి నువ్వు ఎట్లా చేసుకోపో, మరి నేర్పించా నువ్వు నేర్చుకోలేదు కదా నాయన అంటామా? చెప్పండి. మనం ఎంతగా నేర్పించబడ్డామంటే ఇప్పుడు మొహం కడుక్కోకుండా తినలేనంతగా మనం ఒక పని చిన్నప్పుడు నేర్పించబడ్డాం. అట్లనే దేవుని విషయంలో కూడా, దేవుని కార్యాల విషయంలో కూడా అభ్యాసం చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలా. అర్థమవుతుంది? ఇది రక్షించబడినంత మాత్రాన ఆటోమేటిక్గా వచ్చేసిన లక్షణాలు కాదు, దాన్ని అభ్యాసం చేసుకో. అందుకే దేవుని వాక్యంలో మన ప్రవర్తన దేవుని అనుసరించే విషయంలో స్థిరపడిపోవాలా. కీర్తనాకారుడు ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఏమని ఆలోచన చేసుకుంటున్నాడు, నేను నిజంగా ఇట్లా ఉంటే ఎంత బాగుండు కదా, నేను నిద్రలంగానే మోకాల మీదకి వస్తే ఎంత బాగుంటుంది, నిద్రలంగానే ప్రతి దినము నా మౌనధ్యాన సమయం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది, 2 పూట్ల నేను కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే ఎంత బాగుంటుంది, క్రమంగా నేను దేవుని ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది, ప్రతి సువార్తలో నేను ప్రభు కొరకు ప్రయాసపడితే ఎంత బాగుంటుంది, ప్రతి కూడిక, అదే ప్రార్థన కూడికైనా బైబిల్ స్టడీ అయినా దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ప్రతి సమయాన్ని సద్వినియోగపరచుకుని ఎంత బాగుంటుంది, అట్లా చేస్తే అట్లాగా అలవాటైపోతే అని ఊహించుకుంటుంటే ఆయనకు అనిపిస్తుంది అన్నమాట. ఏమనిపిస్తుంది అంటే ఆహా అనిపిస్తుంది. ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది కదా. అందుకని 119వ కీర్తనలో 119 కీర్తనలు 119వ కీర్తన దయచేసి 5వ వచనము. ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు కదా. నా ప్రవర్తన అంటే అర్థం ఏంటి అంటే అది నాకు అలవాటు అయిపోతే ఎంత బాగుంది కదా. ఒక సంఘ పెద్ద కుమారుడు ఉన్నాడు, ఆయన రెస్పాన్సిబుల్ బ్రదర్, చాలా ముఖ్యమైన ఆత్మీయమైన రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆయన. ఆ సంఘంలో వాళ్ళ కొడుకు చాలా కాలం రక్షణ లేదు. అయితే చిన్నప్పుడు ఒకటి అభ్యాసం అయిపోయింది, ఖచ్చితంగా వాక్యం చదువుకునేది. ఎంతకాలం రక్షణ లేదు, తర్వాత చదువుకుంటున్నాడు, అన్నీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీఈడికి వచ్చినాడు. కానీ మందిరానికి వస్తాడు, మరి కొంచెం వాయిదాలు అవి నేర్చుకుంటూ ఉంటాడు, చక్కగా వెళ్తుంటాడు, కానీ రక్షణ అనుభవం లేదు. కానీ తను నేర్పించబడిన ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, ఒక దినాన్ని అలవాటుగానే బైబిల్ చదవడం ప్రారంభించేసరికి ప్రకటన గ్రంథం ఆ దినం తన 3వ అధ్యాయము తన యొక్క దిన పోర్షను ప్రభు తనను పట్టుకున్నాడు, రక్షించబడ్డాడు. తర్వాత టీచర్ పోస్ట్ వచ్చింది, మంచిగా కుటుంబం అయింది, నమ్మకంగా పరిచర్యలో దేవుని ఇంట్లో దేవుని మహిమ కొరకు వాడబడుతున్నాడు. నేను జ్ఞాపం చేస్తున్నానంటే ఇక్కడ మనం అభ్యాసం చేసుకోవాలా. ఏం అభ్యాసం చేసుకోవాలా? దైవభక్తిగా ఉండే విషయంలో. కాబట్టి మనమే నీకు నీవే సాధకము చేసుకో. కానీ మొట్టమొదటి ఏం చెప్పినాడు చెప్పండి, నువ్వు మంచి పరిచారకుడిగా ఉండాలా. రెండవది నేను పవిత్రుడిగా ఉండేట్టుగా చూసుకోవాలా. మూడవదిగా దేవుని భక్తి విషయంలో, దేవుని సేవించే విషయంలో నువ్వు మానలేనంతగా అలవాటు నువ్వు చేసుకోవాలా. నాలుగవదిగా దీని ఒక వాక్యంలో, ఇదే తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తిమోతి 4వ అధ్యాయము, దయచేసి సాధకం చేసుకోమని చెప్తూ కూడా కొంత చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏమని చెప్పాడంటే 8వ వచనము, శరీర సంబంధమైన సాధకము కొంత మటుకే, అంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది అని చెప్తున్నాడు, బాడీకి మంచిది. అయితే కొంతవరకే, ఈ లోకం వరకే, ఆరోగ్యం విషయంలో. అయితే దేవుని విషయంలో అలవాటు చేసుకునేది ఈ లోకంలో మనకు పనికి వస్తుంది, నిత్యత్వంలో పనికి వస్తుందని చెప్తున్నాడు. తర్వాత 4వదిగా మనం వచ్చినప్పుడు దయచేసి 10వ వచనం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవగల దేవుని యందు మనం నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము కాబట్టి ప్రయాసముతో పాటు పడుచున్నాము. కాబట్టి అపోస్తలుడు పౌలు ఒక రకంగా తిమోతిని కలుపుకొని చెప్తున్నాడు, కాబట్టి మరొక రకంగా తనకు ఒక వర్తమానంగా ప్రభావిస్తున్నాడు. కాబట్టి నువ్వు ప్రయాసపడుచు పాటుపడు. కానీ నువ్వు ఎలాగైతే ఇప్పుడు ప్రయాసపడుతున్నావో పాటుపడుతున్నావో అలాగ నువ్వు ప్రయాసపడి పాటుపడు. దేవుని పిల్లలంగా మన జీవితాలలో ఏం అభ్యాసం చేసుకోవాలంటే దేవుని కొరకు దేవుని కార్యాలలో ఎలా ఉండాలి చెప్పండి, ప్రయాసపడేవారు ఉండాలా.
ఈ రోజుల్లో మనం ఎట్లా అయిపోతున్నాం చెప్పండి, సుఖభోగులం అనమాట. ఇంత కష్టం తగలకూడదు, ఇంత నొప్పి తగలకూడదు. ఆదివారం రావాలా, చక్కగా 4 మాటలు ఆరాధించాలా, తీసుకెళ్ళి కానుకలు వేసేసేయాలా, ఇంకెంత అడ్రస్ ఉండకూడదు మళ్ళీ. అట్లానా దేవుని కొరకు చెప్పండి? రక్షించబడి అందుకేనా? ప్రభు బల్ల రొట్టి ఇచ్చేటప్పుడు కొంచెమైనా ఆలోచన రావట్లేదు, అయ్యో నా ప్రభు నా కొరకు ఆయన శరీరం ఈ రకంగా నల్లగొట్టబడింది, నా శరీరాన్ని కూడా దేవుని కార్యక్రమాల కొరకు ప్రయాసపడటానికి అప్పగించాలనే ఆలోచన రావాలి కదా. ఎంత మాత్రం ప్రయాసపడుతున్నావు దేవుని కార్యాల కొరకు? ఏదో 1, 2, 4, 3 వీరేనా? మిగతా వాళ్ళు బల్లలో పొందట్లేదా? గ్రహింపు లేకుండా బుద్ధిహీనంగా ఎంతకాలం మనం ఉంటాం? దేవుని ప్రజలంగా తీర్మానం చేసుకోవాలా. కానీ నువ్వు ప్రయాసపడుతూ పాటుపడాలా దేవుని కొరకై. అందుకు దేవుని వాక్యంలో అంతే, నీకు అంత అనుకూలంగా ఉంటే, ఏం కష్టం లేకపోతే కాదు, ప్రభు కొరకై ప్రయాసపడేది అభ్యాసం చేసుకోవాలి. ఇదే పౌలు తిమోతికి చెప్తూ ఏమన్నాడు? నీవు మంచి సైనికుని వలె నాతో కూడా ఏమనిపించు, శ్రమను అనుభవించమని చెప్తున్నాడు. కానీ నువ్వు సైనికుడిగా ఉండాలా. ఒక మంచి సైనికుని లక్ష్యం ఏంటంటే శ్రమ అనుభవిస్తాడు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను అలాగుంటున్నాను. నేను ఒక సైనికుడు ఎలాగైతే శ్రమ అనుభవిస్తానికి ఇష్టపడతాడో, అలాగా ఆ శ్రమని తెలిసినా కూడా ఆ సైనికుడిగా చేరి ఆ శ్రమంతా పడతాడో, నేను అలా పడుతున్నాను, నీవు కూడా అలాగ శ్రమ పడమని చెప్తున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమపడు. చెప్పగలవా? నీ తోటి సహోదరితో చెప్పగలవా? నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను, రా నువ్వు నాకు కూడా ప్రయాసపడుతు అని చెప్పగలవా? ఈనాడు ఆ మాట మనం చెప్పలేకపోతే ఇంత గొప్ప రక్షణ పొందింది ఎందుకు చెప్పండి? మనం రక్షించుకుని ఈ దేవునికి ఏమి ప్రయోజనం? యవన కాలంలో రక్షించుకున్నాడు, ఏం ప్రయోజనం? అంతకాడికి ముసలు పళ్ళు ఊడిపోయిన తర్వాత రక్షణ పొందితే బేలు కదా. ప్రభు కొరకు ప్రయాసపడతావని, దేవుని పనిలో నలిగిపోతావని ప్రభు నిన్ను రక్షించినాడు. రక్షణ పొందిన వాళ్ళు, ఆలస్యంగా రక్షణ పొందిన వాళ్ళు ప్రభు కొరకు ప్రయాసపడుతూ వారు దుఃఖపడుతున్నారు. అయ్యో మా దినాలు సంవత్సరాలు అన్నీ వృధా చేసుకున్నామే, ఇంకా ముందు రక్షణ పొందితే ఎంత బాగుండేదని. ఇది నా ఏ మాత్రం కూడా మనకి చలనం లేదు. అందుకని మంచి సైనికుడుగానే ఉండు. అందుకే తర్వాత చదవండి. సైనికుడు ఎవడు? తనలో చేర్చుకున్న వాణిని, అది నిన్ను ఆయన యేసు ప్రభు, ఆయన మన సైన్యాధికారి, ఆయన దండులో నన్ను చేర్చుకున్నాడు. నీకు నాకు ఒకటే ఉండాలా, నా ప్రభు నన్ను చూచినప్పుడు శభాషనాలా, బాగా ప్రయాసపడుతున్నా అని చెప్పాలా. ఒక సైనికులతో నేను మాట్లాడుతూ వచ్చాను, ఆయన రక్షణ పొందాడు. ఒకప్పుడు చాలా త్రాగుబోతూ, అంటే ఎక్స్ మిలిటరీ ఆయనకి ఆర్ఐ పోస్టు ఇచ్చినారు. ఒకసారి ఫుల్గా ఆయన ఎంత తాగుబోతాడంటే నిద్ర లేవగానే పళ్ళు దోకోకుండానే బ్రాంతి షాప్కి వెళ్ళి తాగొస్తాడు. ఒకరోజు శుభ్రంగా దాగి ఎంఆర్ఓ టేబుల్ మీద పడుకున్నాడంట. ఎంఆర్ఓ టేబుల్ మీద పడుకుంటే ఆయన వచ్చి అన్నాడంటే, ఏంది ఈ పని అంటే, అవును మేము మిలిటరీలో ఉండేటప్పుడు మరి గవర్నమెంటే మాకు వైన్ ఇచ్చింది. మిలిటరీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా అప్పుడు చేసిన అలవాటుని బట్టి, అంటే ఆ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో ప్రయాసపడేటప్పుడు ఆ బాడీలో వేడి కొరకని గవర్నమెంటే సప్లై చేస్తుందంట. అంటే కొంతమంది మరి ప్రభు పిల్లలు అట్లా చేసుకోకుండా ఉండేవాళ్ళు, కానీ ఆ చలి తట్టుకోలేరు అనమాట. అలవాటు పడిపోయారు కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే గవర్నమెంట్ సప్లై చేస్తుంది నెల ఎన్ని బాటిల్స్ అని రాయితీ కూడా. ఆయన అన్నాడంట ఎంఆర్ఓతో, నువ్వేం చేసుకున్నావు? ఏం చేస్తాడు ఆయన? అట్లాంటి మనుషుడు. ఒక దినాన మరి తేలు కొట్టింది, అంతా అల్లాడిపోతున్నాడు. పక్కన ఉన్నటువంటి ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఈయనకి కొంచెము వెంటనే నెమ్మది కలిగింది, కొంచెం విశ్వాసం కలిగింది. ఆ మనుషుడు ఏం చెప్పినాడో తెలిసిన, ఆమె నాకు వాక్యం చెప్పింది, నాతో పాపక్షమాపణ ప్రార్థన చెప్పించింది. 3 రోజుల తర్వాత గుర్తొచ్చిందంట, నేను సారాయి కొట్టుకు వెళ్ళాలి కదా అని. ఆ మనుషుడు చెప్తా వచ్చినాడు, ఆ యొక్క మిలిటరీలో ఉండేటప్పుడు ఎంత కష్టమో చెప్తా వచ్చినాడు. గాడిదలు ఉంటాయంట, ఆ గాడిదలను మరి ఆ గుర్రాలను వాటిని ఏం చేయాలంటే కడగాలంట. ఆయన చూపించినాడు, ఇట్లా ఎంత కష్టమో చెప్తా వచ్చినాడు. వాటిని పెట్టుకొని కొండలు ఎక్కాలంట. ఒకసారి నేను ఒక పత్రికలో ఒక పిక్ చూశాను, ఒక బొమ్మ ఫోటో చూశాను. ఆ ఫోటోలో ఏమున్నదంటే చక్కని యువతలు, అంటే ఆడపిల్లలు, యవనస్తులు చక్కగా ఉన్నారు. వాళ్ళు నోరు తెరిచున్నారు. ఆ నోట్లో ఏముందంటే ఏం పెట్టుకుంటున్నారంటే బల్లి పెట్టుకుంటున్నారు. బల్లి మరి ఆ దేశంలో అంటే బలి తింటే విషం అంటారు నాకు తెలిసిన వరకు. మరి అది ఆ దేశంలో ఏ బల్లో కానీ మొత్తానికి మాత్రం బల్లే అది.
అట్లా పెట్టుకుని ఫోటో దిగినారు. ఏంటయ్యా, నేను ఆ యొక్క వార్త చదివితే ఆ దేశంలో యవనస్తున్న ఆడపిల్లలను సైన్యంలో చేరడానికి రిక్రూట్మెంట్కి అనౌన్స్మెంట్ చేసింది ఆ గవర్నమెంట్. ఇప్పుడు ఆడపిల్లలు ఎట్లుంటారు చెప్పండి? సున్నితంగా ఉంటారు, ఇంత దానికి తట్టుకోలేరు, ఇంత నొప్పికి తట్టుకోలేరు. వాళ్ళు యుద్ధం చేయాలంటే అవతల చంపిపడేయాలా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉండే సున్నితత్వం తీసేయాలనంట. ఆ సున్నితత్వం తీసేసి ఆ యొక్క గరుకుతనం రావడానికి వాళ్ళతో ఏం తినిపిస్తున్నారు? బల్లి. అదేమో రబ్బర్ బల్లి కాదు అది. దానికి ఇష్టపడి వాళ్ళు సైన్యంలో చేరారు. వాళ్ళు ఆడపిల్లలు, చక్కగా ఉన్న ఆడపిల్లలు వాళ్ళు. అంటే తలంపేంటి ఈ దినాలలో? నీవు నేను ప్రభు కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నామని. ప్రభు రానే వస్తున్నాడు, చాలా సమీపంలో ఉంది. చెప్పగలవా ధైర్యంగా, సంతోషంగా, నేను ప్రభు పనిలో నేను ప్రయాసపడుతున్నాను, ఏ మాత్రం అరమర లేకుండా నా ప్రభు ప్రేమే నన్ను బలవంతం చేస్తూ ఉంది. ప్రతి సందర్భంలో నేను అలసట కొరకు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నప్పుడల్లా కూడా నా ప్రభు ఎలాగ ఆయన శరీరం అప్పగించడం గుర్తొస్తూ ఉంది. ఆ ప్రేమ బలవంతం పెడితే ఉండలేకపోతున్నాను నేను ప్రభు పని కొరకు చేయకుండా. చెప్పగలుగుతామా? అందుకని కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్తున్నాడు, క్రీస్తునందు మీ ప్రయాస అనే మాట ఏం చూపిస్తుంది? నువ్వు ఒక పీరియడ్ అనేటువంటిది సునాయాసంగా ఉంటుంది, కొంత పని. ఇంకొంచెం పని అనేది శ్రమ అనిపిస్తుంది. శ్రమకు మించిన పనే ప్రయాస అనేటువంటి పదము వర్తింప చేయబడేది. చేయలేనంత పని, శక్తికి మించినటువంటి పని. దీని వాక్యంలో క్రీస్తునందు మీ ప్రయాస. నేను అందుకని 1 కొరింథీ 15వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము దయచేసి 58వ వచనం అందరం కలిసి చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండేది. దేవుని ప్రజలంగా ప్రభు బలం సమీపించేటప్పుడు మనం పరీక్షించుకుంటాం. తెస్సలోని సంఘంలో విశ్వాసాలు ఎలా ఉన్నారో తెలిసిన ఆ ప్రయాస అంటే శక్తికి మించిన పని చేసేటప్పుడు వారిలో ఎంతైనా సనుగు లేదంట, గొనుగు లేదంట. ఆ ప్రయాస ఎట్లా ప్రయాసపడ్డారంటే వాళ్ళు ప్రేమతో కూడిన ప్రయాస. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన ప్రయాస. ఇష్టంగా చేస్తున్నావా? ప్రభు గారు ప్రయాసపడటానికి ఇష్టంగా ప్రేమ. దేవుని ప్రజలంగా తిమోతితో ప్రభు చెప్పేటువంటి, పౌలు చెప్పేటువంటి 4వ ఏంటంటే నువ్వు ప్రయాసపడుచు ప్రయాసంతో కూడిన పాటుపడుతూ రమ్మని చెప్తున్నాడు. చివరిగా 5వదిగా తిమోతికి అపోస్తలుడైన పౌలు ఇస్తున్న సలహాను గురించి మనం చూస్తున్నాం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 11-12 వచనాలు, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు, నీ యవ్వనం బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను. అంటే విశ్వాసులు సరిగా ఉండరని అర్థము. వాళ్ళు ఉండొచ్చు కాక వాళ్ళు నేర్చుకునేటట్టుగా నువ్వు ఉండాలని చెప్పినారు తిమోతికి. అంటే వాళ్ళు ఎన్ని నేర్చుకున్నా దానికంటే ఎక్కువ పరిమాణంలో నువ్వు నేర్చుకుని ఉండాలి. 2 సంగతులు చెప్తున్నాడు. ఒకటి మాట, ప్రవర్తన. కాబట్టి నీ మాట మాదిరికరంగా ఉంటుందా? నీ ప్రవర్తన, నువ్వు దేవుని అయితే నడుచుకునే విధానం ఏదైతుందో చూసిన వారు అరే ఇట్లా నడుచుకోవాలా, ఇది దేవుని బిడ్డ లక్షణం. విశ్వాసం అంటే ఈమెలా నడుచుకోవాలా అన్నట్లు మాదిరి కనపరుస్తున్నామా? ఒకటి బయటకు కనపరిచేటువంటి. 2వది ఏం రాయబడుతుంది? ప్రేమతో పడుకోవడం, విశ్వాసము, పవిత్రం. అంటే ఆంతర్యములో బాహ్యానికి 2 విధాలుగా ప్రభు కొరకు మనం జీవించాలి. పిల్లరా, దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకుందాం. కానీ ఈ దినాలలో నీ యొక్క నా యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని, మన మాటలు ఎట్లా ఉంటున్నాయి, ఎవరు వినలేదు అనుకుంటున్నారా? రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. వీడియో రికార్డు ఫుల్ 3D. ఇప్పుడు 3D వచ్చింది కదా, అది ఆ 4D 5D తెలియదు, చాలా క్లారిటీగా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. దేని వాక్యం రాయబడింది, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడాల్సిన అవసరం లే, వ్యర్థముగా పలుకు ప్రతి మాట. అవసరమా మాట? క్షేమాన్నిచ్చే మాటేనా? పురుగుల్పిచ్చే మాటేనా? ప్రతి మాట గురించి దేవుడు ఎక్కడవుతాడు. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఎక్కడ రికార్డ్ అవుతుందో తెలిసినా? ఎక్కడెక్కడ అవుతుంది? ద్వారబంధాలు. అదొక రికార్డర్.
బిల్డింగ్లో రాళ్ళు, రికార్డర్స్ అవి. దేవుని వాక్యంలో ప్రభు చెప్పినాడు, వాటికి నోరు ఇస్తాడంట దేవుడు. సాధ్యం కాదా దేవునికి? నువ్వు ఒక్కడివే ఉన్నావు, అయితే దేవుడు సమస్త రికార్డ్ చేస్తున్నాడు. దేవుని ఎదుట ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ దినాలలో మాదిరికరమైన జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది. కానీ కాదని ఎట్లా చెప్పగలుగుతాం? ఒక మనుషుడు చేసిన ఒక మిషన్ అది. ఒక క్యాసెట్ దాంట్లో పెడితే ఆ మాటలన్నీ స్పష్టంగా వస్తున్నాయి. ఒక క్యాసెట్ పెడితే ఆ దృశ్యాలన్నీ కనబడుతున్నాయి. ఆ క్యాసెట్కి ఏమైనా నోరుందా, ముక్కుందా? అంటే ఒక మనుషుడు కొన్ని చిత్రాలు ఒక నోరు లేనటువంటి ఒక దాంట్లో లోడ్ చేయగలిగి, భద్రపరచబడగలిగి, ఒక ప్రాణం లేనటువంటి ఒక మిషన్ ద్వారా దాన్ని వెల్లడి చేయటము చేత అయినప్పుడు దేవుడు చేయలేడా సుమా? రికార్డ్ అవుతూ ఉంటుంది మొత్తం. గుర్తుపెట్టుకో. 5 విషయాలు జ్ఞాపం చేయబడుతున్నాయి. తిమోతి అంటున్నాడు, నువ్వు మంచి పరిచారకుడు ఉండాలి. రెండవది, నువ్వు పవిత్రంగా ఉండాలి. మూడవదిగా, నువ్వు భక్తిగా ఉండాలా, అది అలవాటు చేసుకోవాలా. నాలుగవదిగా, నీవు దేవుని కొరకు ప్రయాసపడాలా. ఐదవదిగా, మాదిరిగా ఉండాలి. రండి ప్రార్థన చేస్తాం. ప్రభు వల్ల